హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో అంతా కూడా మ్యూచువల్ ఫండ్స్ గురించి అండి. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది మంచి న్యూస్ అండి. మనం ఒక్కసారి ఈ అక్టోబర్లో మార్కెట్స్ అనేవి చాలా ఎక్కువగా కరెక్ట్ అయ్యాయి. సో దాని ఇంపాక్ట్ మనం చూస్తే మన డిఫరెంట్ కేటగిరీస్లో ఈక్విటీ, ఎస్పెషల్లీ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ వస్తాయో ఒక ప్యాటర్న్ కానీ మనకు అర్థమైనట్లయితే మనం ఫ్యూచర్లో ఇంకొంచెం జాగ్రత్తగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ సెలెక్షన్స్ మనం చేసుకోవచ్చండి. సో లెట్ స్టార్ట్ విత్ అంటే ఈ మొత్తం ఈక్విటీ కేటగిరీలో ఆల్మోస్ట్ ఒక 1% నుంచి 12% వరకు కరెక్ట్ అయిన కేటగిరీస్ ఉన్నాయండి. సో లెట్ స్టార్ట్ విత్ హైయెస్ట్ మనకి కేటగిరీస్ అంటే విచ్ హ్యావ్ లాస్ట్ మోర్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియోలో బాగా కరెక్ట్ అయిన మనకి కొన్ని కేటగిరీస్ ఉన్నాయండి. దట్ ఈజ్ ఈక్విటీలో మనకి 22 కేటగిరీస్ ఉన్నాయి. అందులో మనము ఇలా ఈ కేటగిరీ వైజ్ రిస్క్ వైజ్ మనం డివైడ్ చేసుకుందాము. సో ఫస్ట్ బాగా ఫాలో అయిన వాటిలో ఏమున్నాయంటే సెక్టార్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్ ఉన్నాయండి. అందులో కూడా కొన్ని సెక్టార్స్ అయితే బాగా ఫాలో అయ్యాయి. లైక్ వీ కెన్ సే ఆటో సెక్టార్ ఫండ్స్ అయితే 12% అండ్ కన్సంప్షన్ సెక్టార్ ఫండ్స్ 8%, పిఎస్యు సెక్టార్ ఫండ్స్ 7%, అలానే థిమటిక్ 6%. ఇలా మనకి సెక్టార్ ఓరియంటెడ్ ఫండ్స్ ఎప్పుడు రిస్కీగా ఉంటాయండి. సో సెక్టార్ ఫండ్స్ మీరు సెలెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మనకి అక్టోబర్ ఫాల్లో మనకి తెలుస్తుందండి. తర్వాత మీడియం రేంజ్ ఆఫ్ ఫాల్ అంటే ఆల్మోస్ట్ 5% మనకి ఫాల్ మనకి కనిపించిన వాటిల్లో లార్జ్ క్యాప్ ఫండ్స్ కానీ, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీస్, ఫోకస్ ఫండ్స్, మిడ్ క్యాప్, కాంట్రా ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్స్, ఈఎల్ఎస్ఎస్, వాల్యూ ఫండ్స్, స్మాల్ క్యాప్స్, ఇవేవైతే ఈ కేటగిరీ ఉన్నాయో అవి దాదాపుగా ఒక 5% వరకు మనకి కేటగిరికల్గా కొంచెం తగ్గాయండి. సో అన్నిటికన్నా లీస్ట్గా తగ్గిన మనకి మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీ చూసుకుంటే అవి ఫార్మా సెక్టార్ ఒకటి, తర్వాత ఐటీ ఒకటి. అంటే ఇవి ఏంటంటే మనకి ఎప్పటికీ అంటే ఫార్మా కానీ, ఐటీ కానీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించినవి ఎప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కొంచెం స్ట్రాంగ్గా నిలబడతాయని మనకి దీని ద్వారా మనకు కొంచెం తెలుస్తుందండి. ఆ తర్వాత ఎనదర్ సర్ప్రైజ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎస్పెషల్లీ గ్లోబల్ ఫండ్స్ అంటే మనం చాలా డైవర్సిఫై చేసేటప్పుడు కొంత మనీ మనం ఒక స్కీమ్ గ్లోబల్ ఫండ్లో కూడా పెట్టడము అలా చేస్తూ ఉంటారండి. సో దీంట్లో కూడా డైవర్సిఫికేషన్ చాలా బాగా జరుగుతుంది. సో ఇప్పుడు సర్ప్రైజింగ్గా ఈ 1 monthలో లీస్ట్ రిటర్న్ మనకి తగ్గింది ఏదైనా ఉంది అంటే మనకి ఇంటర్నేషనల్ ఫండ్స్ అండి. సో ఇప్పటికి కూడా యూఎస్లో ట్రంప్ వచ్చిన తర్వాత డౌ జోన్స్ చాలా వరకు ఇంప్రూవ్ అయిందండి. సో మేబీ ఫ్యూచర్లో హీ మేక్స్ ఇట్ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఈ యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ట్రంప్ విన్ అయ్యారు కాబట్టి మేబీ యుఎస్ మార్కెట్స్ మే సీ అనదర్ రౌండ్ ఆఫ్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైనా మీరు యుఎస్ రిలేటెడ్ గ్లోబల్ ఫండ్స్లో పెట్టాలంటే కొన్ని మీకు లైక్ ఎగ్జాంపుల్స్ కొన్ని స్కీమ్స్ అయితే మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అండి. మియర్ ఎసెట్ ఎన్వైఎస్సి ఫండ్, ఐసిఐసిఐ ప్రూ నాస్డాక్ 100, ఫ్రాంక్లిన్ యుఎస్ ఆపర్చునిటీస్ ఫండ్, బంధన్ యుఎస్ ఈక్విటీ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అండ్ ఎస్బీఐ ఇంటర్నేషనల్ యుఎస్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్, ఎడల్వైజ్ యుఎస్ వాల్యూ ఈక్విటీ ఫండ్ అండ్ కోటక్ నాస్డాక్ ఫండ్స్. ఇవన్నీ కూడా యుఎస్ బేస్డ్ గ్లోబల్ ఫండ్స్. అంటే మీకు ఎవరైనా ఇంట్రెస్టింగ్గా యుఎస్లో చాలా వరకు మనకి రిటర్న్స్ ఇంకొంచెం స్టాక్ మార్కెట్స్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతాయి, గ్రోత్ బాగా కనిపిస్తుంది అనుకునే వాళ్ళు, యుఎస్ ఈక్విటీలో ఎక్స్పోజర్ కావాలనుకునే వాళ్ళు ఇలా త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈ గ్లోబల్ ఫండ్స్లో మీరు పెట్టుకోవచ్చండి. సో దేర్ ఆర్ మెనీ అదర్ ఐడియాస్ ఆర్ దేర్, బట్ మీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని లేకపోతే మమ్మల్ని కానీ కొంచెం మీరు ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఒక్కసారి రీకన్ఫర్మ్ చేసుకొని మీరు ఎంటర్ అయితే బాగుంటుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మెనీ ఐడియాస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.